నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నందిగాం పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్ని సందర్శించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. రోడ్డు ప్రమాదాల నివారణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. రామజన్మభూమి ఉద్యమంలో ఉడిపి ప్రాంతం పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. శ్రీ విశ్వ సతీర్థస్వామి మార్గదర్శకత్వంలో ఆలయ ఉద్యమం ఈరోజు అయోధ్యలో రామమందిరంపై పతాకావిష్కరణ వరకు దారితీసిందని కొనియాడారు. ఉడిపిలోని ప్రసిద్ధి కృష్ణ మఠాన్ని ప్రధాని శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ सुशींद्र तीर्थ स्वामी जी, कर्नाटका के गवर्नर थावरचंद गहलोत जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, राज्य सरकार के मंत्री, सांसद, विधायक, उडुपी के अष्ट मठों के सभी अनुयायी, उपस्थित अन्य संतगण, देवी और सज्जनों, कर्नाटका की इस भूमि पर यहां के स्नेहीजनों के बीच आना मेरे लिए सदा ही एक अलग अनुभूति होती है और उडुपी की धरती पर आना तो हमेशा अद्भुत होता है। मेरा जन्म గుజరాత్. అమరావతిలో 15 బ్యాంకులు ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన. రాజధానికి రూపాయలు 1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు. రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులను నేడు శ్రీకారం చుట్టారు. ఉదయం 11:22 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. Support the candidate. నువ్వు చెప్పేది నువ్వు తీసుకుంటే తీసుకొని వెళ్ళిపోతా.
రాజధాని అమరావతిలో జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కోసం సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కులుకుల గ్రామంలో ఓ సామాజిక వర్గం వింత ఆచారాన్ని కొనసాగిస్తుంది. వివాహ వేడుకలో భాగంగా వధువును అబ్బాయిలా, వరుడిని అమ్మాయిలా ముస్తాబు చేస్తారు. యాదవ కులానికి చెందిన బత్తుల శివగంగరాజు, నందినీల వివాహం గురువారం జరిగింది. శుక్రవారం వరుడిని పెళ్లి కుమార్తెగా, వధువును పెళ్లి కుమారుడిలా అలంకరించి ఘనంగా ఊరేగించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది తమ కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారమని వధువరుల కుటుంబ సభ్యులు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు, 6,433 మంది మృతి. ప్రైవేటు బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలకు ఉత్తర్వులు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదం పైన థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు జరగగా 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాణాలు కాపాడలేకపోయినా 2,60,00,000 విలువ చేసే కారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు, ఒకరు దుర్మరణం. తుక్కైన కారు. రన్నింగ్లో ఉన్న లారీ టైర్ పగలడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు. హైదరాబాద్లో ఈఎస్ సాఫ్ట్వేర్ టీమ్ సొల్యూషన్స్ అనే సంస్థ నడుపుతున్న చంద్రశేఖర్ విజయవాడలోని వివాహానికి వెళుతూ చంద్రశేఖర్ మరో 2 వ్యక్తులు కారులో ఉన్న మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నాడు నందిగామ పట్టణంలోని నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా చేపడుతున్న 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ హాస్పిటల్ చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, కూటమి నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నందిగాం పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్ని సందర్శించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. రోడ్డు ప్రమాదాల నివారణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.